కార్ తీయడానికి మీరేమీ డ్రైవర్ కాదు. ఆ పనికి వేరే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు నుంచి మీ కార్లో మీరు వెళ్ళాలి. మీరు వేరే ఏ కార్లోనూ వెళ్ళకూడదు. ఎవ్వరి కారు డ్రైవింగ్ చేయకూడదు. రా వివేక్, కూర్చో. ఐఎమ్ సారీ వదిన. నీతో జాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. జాను నా చెల్లెలు వివేక్. తన గురించి నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నీకు చెల్లెలు మాత్రమే కాదు వదిన, నా భార్య కూడా. తను ఏదైనా తప్పు చేస్తే అందులో నాకు భాగం ఉంటుంది. నా తరపున తనని క్షమించమని అడుగుతున్నాను. అయినా ఇది జానుకు పుట్టిన బుద్ధి కాదు వదిన. మనీషా తన వెనకుండి అంతా నడిపిస్తోంది. తనే జానుని పొల్యూట్ చేస్తోంది. తన వల్లే జాను అలా మాట్లాడుతుంది. నా చెల్లెలు బంగారం అని నాకు తెలీదా వివేక్? నాకంతా తెలుసు. ఇన్నాళ్ళు మనీషా మామ్ని పొల్యూట్ చేసింది. ఇప్పుడు మామ్ మనీషా ఇద్దరూ కలిసి జానుని చెడగొడుతున్నారు. మామ్ని జానుని ఎలా కంట్రోల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు వదిన. జాను మిమ్మల్ని అన్న మాటలు తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది వదిన. జాను అన్న దాంట్లో తప్పే ఉంది వివేక్. తను అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. అవును వివేక్, నీకంటూ ఒక సొంత గుర్తింపు ఉండాలని మేం కూడా అనుకుంటున్నాం. త్వరలోనే నీతో సొంతగా ఒక బిజినెస్ పెట్టిస్తాం వివేక్. జాను కోరుకున్నట్టుగా చేస్తాం. వద్దన్నయ్య, నాకు విడిగా బిజినెస్ చేయాలని లేదు. నాకంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఎందుకు లేదు వివేక్, నువ్వు చేయగలవు. నీ మీద మాకా నమ్మకం ఉంది. లేదు వదిన, నేనింకా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, ఎంతో నేర్చుకోవాలి. పనిచేస్తుంటే అనుభవం అదే వస్తుంది లేరా. ఎన్నాళ్ళని మా వెనకాల షాడోలా ఉంటావు. విడిగా బిజినెస్ చేయడం అంటే నీతో విడిపోవడమే అన్నయ్య. ఆ పని నేను ఎప్పటికీ చేయను. నా చిన్నప్పుడే డాడ్ నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పటి నుంచి నేను నీ చేయి పట్టుకొని తిరిగాను అన్నయ్య. నీ కళ్ళతో ప్రపంచాన్ని చూశాను. నువ్వు చూపించిన దారిలో నడిచాను. నువ్వు నా అన్నయ్యవి కాదు, నాన్నతో సమానం. వదిన నాకెన్నో నేర్పించింది. నన్నొక మరిదిలా కాదు, నన్నొక తమ్ముడిలా, ఒక బిడ్డలా చూసింది. అవన్నీ మా మర్చిపోయి ఉండొచ్చు, జానుకి తెలిసుండకపోవచ్చు. అంతా తెలిసిన నేను ఏది మర్చిపోనన్నయ్య. అది కాదురా వివేక్. ఇంకేం చెప్పొద్దన్నయ్య, నేను వినను. సారీ వదిన. వివేక్, ఏం చేద్దాం లక్ష్మి? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? వివేక్ బాధపడ్డా సరే, చిన్నత్తయ్య గారు జాను అడిగింది మనం చెయ్యాలండి. నేను అదే అనుకుంటున్నాను లక్ష్మి. కానీ వివేక్ ఇష్టం లేకుండా విడిగా బిజినెస్ పెట్టిస్తే వాడు మనసు పెడతాడో లేదో. వివేక్కి సర్ది చెప్దామండి. ఏదైనా జరిగితే చూసుకోవడానికి మనం ఉన్నాం కదా.
సరే లక్ష్మి, వాడితో త్వరగా బిజినెస్ స్టార్ట్ చేయించాలి. అప్పుడే ఇంట్లో జరిగే గొడవలకి ఫుల్ స్టాప్ పడుతుంది. నువ్వేం చేస్తావు వచ్చి. ఐ వాంట్ పీస్. అందరూ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు. హాయ్ చాము. హాయ్ హాయ్. ఏంటి చాము, మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నావు? ఓ గుడ్ న్యూస్ చెప్పడానికి రమ్మన్నాను మనీషా. నేను త్వరలో ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను. వావ్, కంగ్రాట్స్. నా బిజినెస్ లో మన జానుని పార్ట్నర్ గా తీసుకుందాం అనుకుంటున్నాను. అదేంటే, నేను నీకెప్పటి నుంచో ఫ్రెండ్ని, నన్ను కాదని జానుని తీసుకుంటావా? అవును, జానునే ఎందుకు? ఎందుకంటే జాను నాకు బాగా నచ్చింది. తనలో పెద్ద బిజినెస్ ఉమెన్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. అంటే మాలో ఆ క్వాలిటీస్ లేవా? చెప్పేది పూర్తిగా వినండి. నిన్న పార్టీలో జాను కండిషన్ చూశాక చాలా బాధ అనిపించింది. ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయల కోసం వాళ్ళ అక్కను అడగాల్సి వచ్చింది. జాను నోరు తెరిచి అడిగినా వాళ్ళకి ఇవ్వలేదుగా. అందుకే జాను సొంతంగా సంపాదించడం కోసం నా బిజినెస్ లో పార్ట్నర్ని చేసుకుందాం అనుకుంటున్నాను. అప్పుడు తను డబ్బుల కోసం ఎవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. గ్రేట్ చాము, మన జాను గురించి చాలా బాగా ఆలోచించావు. జాను, నువ్వు చాలా లక్కీ. చాముకి ఎంత పెద్ద సర్కిల్ ఉన్నా నిన్నే బిజినెస్ పార్ట్నర్గా ఎంచుకుంది. నీ లైఫ్ టర్న్ అవ్వబోతోంది. చాలా థ్యాంక్స్ అండి. అండి ఏంటి, మనం ఫ్రెండ్స్. చాము అని పిలు. బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ కి ఎంత అవసరం ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ అయితే కొంచెం ఎక్కువే. ఒక 3-4 crores వరకు కావాలి. 3-4 కోట్ల? అంత డబ్బు నా దగ్గర లేదు. ఎందుకు లేదు జాను? ఉంటుంది. నా దగ్గర ఎక్కడుంది మనీషా? నువ్వు అంటే నీ కళ్ళ ముందు ఉంటుంది. కళ్ళ ముందా? హ్మ్. ఎవరి తాతయ్య వీళ్ళు? భూపకాసురులమ్మా. ఆ, వీళ్ళు వాళ్లే జాను, నీ పొలం కొనడానికి వచ్చిన వాళ్ళు. నమస్తే మేడం, బాగున్నారా? వీళ్ళకి నీ పొలం అమ్మేశావనుకో, డబ్బులొస్తాయి కదా. ఆ పొలం అమ్మమని అక్క చెప్పింది కదా. తాతయ్య కూడా పొలం అమ్మడం ఇష్టం లేదు. ఎందుకుంటుంది? ఆ పొలంలో వచ్చే ఆదాయమంతా ఆయనే తినేస్తున్నాడు. మీ అక్కకు ఇక్కడ చైర్మన్ పదవి ఉంది కదా, అక్కడ పొలం అక్కర్లేదు. ఎటొచ్చి నష్టపోతుంది నువ్వే కదా. ఆ పొలం నుంచి నీకు 1 రూపీ ఇన్కమ్ కూడా లేదు. అందుకే నువ్వు వీళ్ళకి పొలం అమ్మి ఆ డబ్బు చాము బిజినెస్ లో పెట్టు. 1 yearలో నీకు డబుల్ ప్రాఫిట్ వస్తుంది. ఏమంటావ్? మీరు ఊ అనండి మేడం, ఇప్పుడే అడ్వాన్స్ ఇస్తాం. జాను, చెప్పు జాను. నేను కొంచెం ఆలోచించుకోవాలి మనీషా. బిజినెస్ పార్ట్నర్షిప్ ఇవ్వడానికి చాము రెడీగా ఉంది. డబ్బులు ఇవ్వడానికి పార్టీ కూడా రెడీగా ఉంది. ఇంత మంచి ఛాన్స్ నీకు మళ్ళీ రాదు జాను. నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా దర్జాగా బతకొచ్చు. కరెక్టే, కానీ నాకు కొంచెం టైం కావాలి. రేపటిలోగా చెప్తాను. సరే మేడం, రేపు ఫోన్ చేయండి, డబ్బులతో వస్తాను. ఎక్కువ ఆలోచించకు జాను, ఇది నీ లైఫ్ టర్న్ అయ్యే ఆపర్చునిటీ. నువ్వు బిజినెస్ లో సక్సెస్ అయితే 100,000 కోట్లు సంపాదించొచ్చు. మీ అక్క కంపెనీని మించిన కంపెనీ పెట్టి తన తలదన్నేలా బతకచ్చు. నీకంటూ సొంత సంపాదన, గుర్తింపు, గౌరవం దక్కుతాయి. థింక్ బిగ్ జాను. మనం టాప్ కి వెళ్లే ఛాన్స్ లైఫ్ లో ఒక్కసారే వస్తుంది. డోంట్ మిస్ ఇట్.
ఇది జానుకు పుట్టిన బుద్ధి కాదు వదిన. మనిష తన వెనకుండి అంతా నడిపిస్తోంది. ఇన్నాళ్ళు మనిష మామ్ని పొల్యూట్ చేసింది. ఇప్పుడు మామ్ మనీష ఇద్దరూ కలిసి జానుని చెడగొడుతున్నారు. మనీషా, నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. అదే చూస్తున్నాను ఆంటీ. చూడమంటే ఫోన్ ఎత్తమని. ఫోన్ చేస్తుంది ఎవరో తెలుసా? లక్ష్మి. దాన్ని వెయిట్ చేయించడం నాకు సరదా. ఆఖరి రింగుకి ఎత్తుతాను. ఆ, హలో. ఆపేయ్ మనీషా. ఏంటి, ఫోనా? కాదు, నీ పిచ్చి చేష్టలు, నీ సాడిస్టిక్ పనులు వెంటనే అన్నీ ఆపేయ్. అంతగా నేనేం చేశాను లక్ష్మి? నువ్వేం చేసావో ఏం చేస్తున్నావో అవన్నీ నాకు తెలుసు. ఆ సరయుతో చేతులు కలిపి చాలానే చేసావు. అది చాలదు అన్నట్టు ఇప్పుడు నా చెల్లెల మీద కూడా పడ్డావా? జాను మారిపోవడం వెనక నీ మాస్టర్ మైండ్ ఉందని నాకు తెలుసు. మర్యాదగా జానుని పొల్యూట్ చేయడం ఆపే, లేదంటే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఏం చేస్తావు లక్ష్మి? నువ్వు ఏం చేయగలవు? నువ్వు ఎలాంటి దానివో ఏమేం చేశావో మిత్రగారితో చెప్తే చాలు, నువ్వు రోడ్డున పడతావు. ఏంటిది లక్ష్మి? చిన్నపిల్లల మిత్రతో నా మీద చాడలు చెప్తావా? నువ్వు మరీ అంత చీపని నేను అనుకోలేదు. ఏయ్, ఏంటి అరుస్తున్నావు? నన్నే కమాండ్ చేయాలనుకుంటున్నావా? ఫస్ట్ నీ చెల్లెల్ని కంట్రోల్ చేసుకో. అది చేతకాక నా మీద పడుతున్నావా? నా చెల్లెల్ని ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. అంతకంటే ముందు నువ్వు మారాలని చెప్తున్నాను. నీ సిస్టర్లా నేను క్యారెక్టర్ మార్చుకోను. నీలా వేషము భాష కూడా మార్చుకోను లక్ష్మి. నేను నాలాగే ఉంటాను. నువ్వు మారకపోతే నేనే నిన్ను మారుస్తాను. అది నీ వల్ల కాదు. నేను నీ చెల్లెల్ని మార్చినంత ఈజీగా నువ్వు నన్ను మార్చలేదు. నేను ఏం చేశానో, ఏం చేస్తున్నానో అన్నీ నీకు తెలుసు. ఏం చేయబోతున్నానో కూడా తెలుసుకో. అది తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. మళ్ళీ ఏం చేయబోతున్నావు మనీషా? అదే తెలుసుకో అంటున్నా. నీకు చేతనైతే ట్రై చేయి. బాయ్. హలో మనీషా, మనీషా మళ్ళీ ఏం చేయబోతోంది? అసలు తన నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుంది? చెల్లెలి విషయంలోనే లక్ష్మి తట్టుకోలేక అలల్లాడిపోతుంది. నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నావు? ఆ డబ్బు దేనికి? చెప్పడం ఎందుకు? కాసేపట్లో మీరే చూస్తారు కదా. ఇతనెవరు? మీ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ లీడర్. అవునా, నేనెప్పుడూ చూడలేదే. మీరెప్పుడైనా ఫ్యాక్టరీకి వెళ్తేనే కదా చూడటానికి. చెప్పండి మేడం, నన్ను ఎందుకు రమ్మన్నారు? ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారు మేడం? ఫ్యాక్టరీలో స్ట్రైక్ సైరన్ మోగించాలి. స్ట్రైక్ సైరేనా? దేనికి మేడం? మీ వర్కర్స్ డిమాండ్స్ యాజమాన్యం నెరవేర్చడానికి. మా డిమాండ్స్ ఏం లేవు మేడం. మిత్రా సారు, లక్ష్మి మేడం మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. బాగా అంటే ఎలా చూసుకుంటున్నారు? టైంకి శాలరీ ఇస్తున్నారు,
బోనస్లు ఇస్తున్నారు, వర్కర్స్ వెల్ఫేర్, మా పిల్లల చదువులు అన్నీ చూసుకుంటున్నారు. అయినా సరే మీరు స్ట్రైక్ చేయాలి. కుదరదు మేడం, నేను ఆ పని చేయలేను. ఏంటి మేడం, డబ్బులు ఎందుకు ఇస్తున్నారు నాకు? ఒక ఫ్యాక్టరీలో స్ట్రైక్ జరగాలంటే ఏమేం కారణాలు కావాలి? శాలరీస్ టైంకి ఇవ్వకపోతేనో, బోనస్లు ఆపితేనో, ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయించుకుని ఓటీ డబ్బులు ఇవ్వకపోతేనో, ఎవరైనా వర్కర్కి ఇంజ్యూరీ అయ్యి నష్టపరిహారం చెల్లించకపోతేనో. ఆగాగు, ఆ లాస్ట్ పాయింట్ ఏంటి? వర్కర్ ఎవరైనా గాయపడి పని చేయలేని పరిస్థితి వస్తే అతనికి నష్టపరిహారం అందకపోతే స్ట్రైక్ చేయొచ్చు మేడం. గుడ్, ఈ పాయింట్ అప్లై చేసి స్ట్రైక్ చేయండి. మేడం అంటే అర్థమైంది మేడం, నేను చూసుకుంటాను. ఉంటాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? లక్ష్మిని సాధించడానికి ఇంకేదో ప్లాన్ చేస్తావనుకుంటే ఆ ఫ్యాక్టరీ మూయించేస్తావా? నేను ఒప్పుకోను. కూల్ ఆంటీ, ఇప్పుడు ఫ్యాక్టరీ ఓనర్ ఎవరు? మిత్ర కాదు, లక్ష్మి. వర్కర్స్ యూనియన్ నుంచి స్ట్రైక్ జరిగితే ఫ్యాక్టరీ ఓనర్షిప్ మారుతుంది. మిత్ర ప్లేస్లో వివేక్, లక్ష్మి ప్లేస్లో మీరు ఫ్యాక్టరీ ఓనర్స్ అవుతారు. ఇప్పుడు మీకు ఓకే కదా? ఇలా చెప్పు మరి. ఇప్పుడు ఓకే. నేను చేసే ప్రతి ప్లాన్లోనూ లక్ష్మికి బ్యాడ్, మీకు గుడ్ ఉంటాయా ఆంటీ? నన్ను నమ్మండి. ఆ విషయం ఇప్పుడేగా అర్థమైంది. ఇంట్లో చెల్లెలి పోరు, ఫ్యాక్టరీలో వర్కర్స్ పోరు. లక్ష్మికి భలే టెన్షన్ పెట్టావుగా, బాగా ఇరికించావు. ఇప్పుడు ఆ లక్ష్మి ఏం చేస్తుందో చూద్దాం. ఎవరు మేడం? మా ఆయన వివేక్ గారు. ఓ, మీరా మేడం? ఆయన క్యాబిన్ ఎక్కడా? సార్కి సపరేట్గా క్యాబిన్ అంటూ ఏం లేదు మేడం. అదిగో అక్కడున్నారు వివేక్ గారు. అదంతా మీరు హ్యాండిల్ చేయాలి. అండ్ మీరేం చేస్తారంటే మీరు ఏమండి? ఎక్స్క్యూజ్ మీ. ఓకే సార్. జాను, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? మీకు లంచ్ తీసుకొచ్చాను. ఈ కొత్త అలవాటు ఏంటి? నేను క్యాంటీన్లో అన్నయ్య వద్దంతో తింటాను కదా. మీరు తిన్నట్టే వాళ్ళు మిమ్మల్ని తిన్నిచ్చినట్టే. ఇంట్లోనే సరిగ్గా తిన్నివ్వరు. అది సరే, మీకు ఇక్కడ సెపరేట్ క్యాబిన్ లేదా? లేదు. ఆవిడ గారికైతే ఉంది కదా. ఇంట్లో గొడవ చేసినట్టు ఇక్కడ చేయకు జాను, అసహ్యంగా ఉంటుంది. ఆ క్యారేజ్ అక్కడ పెట్టి వెళ్ళు. ఆవిడికి మాత్రం సపరేట్గా క్యాబిన్ ఉండొచ్చు. నందన్ వంశం వారసుడైన మీరు నార్మల్ ఎంప్లాయీగా ఉండాలా? జాను, గొడవ చేయడానికి వచ్చావు నువ్వు? నోరు మూసుకొని ఇంటికి వెళ్ళు. ఫస్ట్ మీరు నాతో రండి, చెప్తాను. ఎక్కడికి? రండి రండి, జాను. చెప్తాను. రండి. జాను, నీతో కొంచెం మాట్లాడాలి. మీరు వెళ్ళండి. ఓకే మేడం. జాను, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇక్కడే మాట్లాడాలి. ఏం మాట్లాడాలి జాను? రేపటి నుంచి మా ఆయన ఈ ఆఫీస్కి రావట్లేదు. ఈ రోజే రిజైన్ చేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు జాను? అసలు నేనెందుకు రిజైన్ చేయాలి? మనం వేరే కంపెనీ పెట్టబోతున్నాం. అక్కడ మీరే బాస్. వాట్? కంపెనీ ఏంటి జాను? నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఇదే మన కంపెనీ. మన కంపెనీ కాదు, వీళ్ళ కంపెనీ.
ఇందులో మీరొక వర్కర్ మాత్రమే అని ఎవరు చెప్పారు జాను? మళ్ళీ ఒకరు చెప్పాలా? ఇక్కడ ఈయన పరిస్థితి ఎలా ఉందో కళ్ళారా చూస్తున్నాను కదా. అసలు ఏం చూసావు జాను? ఈరోజు ఆఫీస్కి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. ఈవిడెక్కడుంది, మీరెక్కడున్నారు?